జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 6వ పాశురం. புல்லும் சிலும்மினகான் புல்லரையின் கோயில் வெள்ளையே வெளி செங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்மலையே நஞ்சொண்டோ கள்ளச்செகடம் கலக்காலிய காலோச்சி வெள்ளத்தரவில் தூயில் அமர்ந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் முல்லா எழுந்தரி என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து లోరింబావాయ్. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మన ఆండాళ్ తల్లి ఈ 5 పాశురాలలో మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలను తెలిపి ఇప్పటి నుంచి 10 మంది గోపబాలికలను 10 రోజులు కూడా గోపబాలికను లేపుతూ అందులో ఈ మొదటి గోపబాలికను ఈరోజు లేపుతుంది. ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపబాలికను లేపడం ప్రారంభిస్తుంది. మనకు సందేహం రావచ్చు, శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికి మాత్రమే నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరికొందరు ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణగణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా పనిచేసి కొందరికి నిద్రమత్తులో ఉంచేటట్లు చేస్తాయి తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువ అని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉంటారు. మనం నిద్ర లాంటి తామసిక నిద్ర కాదు అని గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞత గురించి చెప్పడం విన్నాం. వారు ఎలా ఉంటారో అందరూ మేల్కోవాలనే వద్ద వారు పడుకొని ఉంటారు. అంటే మేల్కోవాలా వద్దా అనేటువంటి సంశయంలోని పడుకొని ఉంటారు. అందరూ పడుకునే వద్ద వారు మెలుగుగానే ఉంటారు. అందరూ పడుకున్నారనుకుంటారు కానీ వారు మెలుగుగానే ఉంటూ ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాల్లో మేలుకోయే ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో. వెనుకాల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతా పట్టించుకోరు. భగవంతుని విషయంలో జాగరులై ఉంటారు. ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటి వారే. అందుకే మనం తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మన కేసి చూడడు. అలా భగవంతుని విషయంలో నిమగ్నమైన ఉన్న ఒక 10 మంది గోపికలను లేపుతూ భగవద్ జ్ఞాన దశలోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ తల్లి మనకున్న పొరలన్నీ కూడా తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందేటువంటి యోగ్యత సంపాదిస్తుంది. ఈరోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్లలు మనస్సులో చేతుల్లో ఒక రకమైన భావం కలిగి ఉంటారు. అలాంటి ఒక గోపబాలికను లేపుతూ పుల్లం శిలంబినగాన్, పక్షులు అరుస్తున్నాయి లేవోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే కదా మనల్ని రక్షించేవి. అంటే 2 రెక్కల పక్షులు మనకు తెల్లవారడాన్ని సూచిస్తున్నట్లు జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే 2 రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వంలో విహరించే మహానుభావుల పలుకులు. మనల్ని అజ్ఞానంలో నుంచి బయటకు తెచ్చేటువంటి పక్షుల అరుపులు అవే. అందుకే మన వాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు. లోపల గోపబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచుంటాయి అని భావించినట్లుంది. మన వాళ్ళు 2వ గుర్తు చెప్పడం ప్రారంభించారు. పుల్లరయ్యన్ కోయిల్ వెల్లే విలింసింగన్ పేరరవం కేట్టిలయో పిల్లాయ్.
ఆ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది. అక్కడి దీపకాంతి శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుంది. ఆండాళ్ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పిలుపు శంఖం అని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపలుండే గోపబాలిక అది జాము జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారిందన్నట్లుగానే భావించి ఇంకా నిద్రలేవదు. ఎల్లుందిరాయ్ మేలుకో. మరి ఆండాళ్ తల్లి తాను ఎలా మేలుకుందో కొన్ని గుర్తులు చెప్తుంది. మునివరుగలం యోగిగలం మల్లం ఎలుందరి ఏండ పేరరవం ముల్లం పొగుందు కులిరిందు. మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి హరి అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం. నీకు వినబడలేదా? మరి వాళ్ళు 3 సార్లు హరినామం ఎందుకు అన్నారో ఆండాళ్ తల్లి వివరిస్తుంది. పేమలే నంజుండో, పూతన స్థానాలు అంటే ఉన్న విషాన్ని అరిగించడాడు. దూదిపింజం నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు. వదలనివాడు కాబట్టే ఆయనను అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకిచ్చే అహం మన అనే విషాల నుంచి హరింపచేసేవాడు. హరి అని నానులు తలుస్తున్నారు. కల్లెచ్చగడం కలక్కాలియా కాళ్ళొచ్చి. శ్రీకృష్ణుని తల్లి యశోద ఒక బండి కింద పడుకోబెట్టి ఒక అసురుడు బండిపై ఆవహించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు. కపట శకటాసురుణ్ణి కాలు జాచి సంహరించాడు. ఆయన పాదం లాంటిది ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది. పుణ్యపాపాలు దాని చక్రం లాంటివి. మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను శరణం ప్రపత్యే అంటే చాలు. మనకు అంటే ఉన్నటువంటి పుణ్య పాప సత్కార్యాలన్నీ హరించువాడా హరి. వెల్లత్తరవిల్ తుయిల్ అమరంధ విత్తిన్నే ఉల్లత్తుకొండు. ఆదిశేషుపై సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు బీజమైనటువంటి ఓ స్వామి, 5 తలల ఆదిశేషుడు 5 రకాల జ్ఞానము తెలియజేస్తుంది. నేను వాడికి చెందినవాణ్ణి. వాడు నన్ను తరింపచేయువాడు. వాణ్ణి చేరేటువంటి సాధనం వాడి శరణాగతే. వాణ్ణి చేరగలిగితే చాలు. వాని సేవ వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని యందు రుచి లేకుండా అనేటువంటి 5 జ్ఞానాలు కలిగి ఉండే హరి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపచేసేవాడు హరి అంటూ 3 సార్లు హరి హరి అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాళ్ తల్లి మొదటి గోపబాలికను నిద్రలేపింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.